హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే, నిన్న మనం చేసుకున్నాం కదా పుట్టదబ్బకాయ ఆవకాయ. అయితే ఆ దబ్బకాయ రసం కాస్త తీసేసి ఉంచాం కదా మనం. ఆ రసంతో పులిహోర ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఏమిటో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది కమ్మగా పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది ఒక్కసారి కానీ రుచి చూసారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది మాత్రం. అది అది ఏంటి, ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ముందుగా వెళ్ళిపోదాం. ఇంకా చూస్తున్నారా, వీటిని పుట్టదబ్బకాయలు అంటారు. ఈ దబ్బకాయలను ఎప్పుడైనా చూసారా? చూస్తే దీంతో పులిహోర ఎప్పుడైనా చేసి తిన్నారా? తింటే ఒకసారి ఇది టేస్ట్ ఒకసారి చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది. అయితే దీంతో పులిహోర చేసుకోవడానికి ఎలా ఏంటో ప్రాసెస్ అయితే ముందు చూద్దాం. రసం చాలా పుల్లగా ఉంటుంది. అయితే దీని టేస్ట్ ఎంతో హెల్త్ కూడా, దీనిలో అంత హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మనం ఎంజాయ్ చేస్తూ తినాలి అంటే ముందు ఈ పులిహోర ఎలా చేయాలంటే చూడాలి కదా. నిన్న మనం పుట్టదబ్బకాయలోంచి వాటర్ తీసాం కదా, ఆ వాటర్ అంతా పక్కన పెట్టుకున్నాం కదా. ఆ వాటర్తో ఇప్పుడు పులిహోర ఎలా చేయాలో ఏంటో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ఇగోండి ఇలా చూడండి, వాటర్ చూస్తే మనకి నిన్న ఎంత వాటర్ తీసి ఉంచాం అది అలా ఫ్రిడ్జ్లో ఉంచేసాను. అయితే దీనిలోకి పచ్చి శనగ పలుకులు అంటే శనక్కాయలు ఉంటాయి కదా, అవి ఒలుచుకొని పచ్చివి కానీ ఇవి వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇవ్వండి పచ్చి శనగ పలుకులు అనమాట. ఇవి శనక్కాయలు ఒలుచుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. అలానే ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, కాస్త పచ్చిమిర్చి. మనం మామూలుగా పులిహోరకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అలా పెట్టుకోవడమే. కాకపోతే ఏంటి అంటే మనం చింతపండు రసం ఇవి వేస్తాం కదా, ఏది వేయక్కర్లేదు దీనికి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కన్నా ఇంకా తక్కువ వేసాను. చూడండి, ఫస్ట్ ఆవాలు అయితే వేసేద్దాం. ఆవాలు కాస్త ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇంకా చూడండి, ఆవాలు చిట్పట్లాడిపోయింది కదా. ఇంకా మినప్పప్పు, శనగపప్పు ఇవి 2 ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను. అయితే ఇదిగోండి అల్లం మనము దంచి వేసుకుంటే దీని అరోమా అనేది మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో. అయితే అందుకని చెప్పేసి నేను ఇదిగోండి అల్లం అనేది దంచేసి వేసాను అనమాట. అది పచ్చిది వేసే కన్నా ఇలాగా తాలింపు పెట్టేటప్పుడే వేసుకున్నామంటే మంచి టేస్ట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వేసేసాను. ఇప్పుడు ఎండుమిర్చి, అలానే పల్లీలు కూడా, దీని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో పల్లీలు ఇది పచ్చివి కాబట్టి వేరం ఫ్రై అయిపోతుంది. లేదంటే ముందు మనం వేసుకుంటాం కదా పల్లీ అనేది, కానీ ఇందులో లాస్ట్కి వేసాను. చూడండి ఇది ఫ్రై అయిపోయింది. మనకి తెలుస్తుంది ఎలా అంటే అది చిటపట్లాడడం కనబడుతుంది. చూస్తున్నారా, టప్ టప్ మన సౌండ్ వస్తుంది మనకి. ఆ సౌండ్ వచ్చింది అంటే మనకి పల్లీలు ఫ్రై అయిపోయాయని తెలిసిపోతుంది అనమాట. చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా హింగువ, దీనిలో మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. కాస్త పసుపు, మొత్తం అన్నీ కలిపి ఫ్రై అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, అలాగే కాస్త కరివేపాకు వేసేసుకుందాం. ఇవన్నీ ఇది కాస్త ఎండిన కరివేపాకు, పచ్చి కరివేపాకు కాదు. దీనిలోకి మంచి టేస్ట్ ఇస్తుంది ఎండిన కరివేపాకు. అందుకని చెప్పి ఇందులో ఎండిన కరివేపాకే వేసాను. ఇప్పుడు ఇది కాస్త స్టవ్ ఆపేకి ఇలా కలిపాను కదా, మంచి అరోమా అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడే దాని నుంచి. ఇప్పుడు ఇంకా ఒక్క 2 మినిట్స్ ఇలా ఉంచామంటే కొంచెం చల్లారుతుంది కదా తాలింపు అంతా. ఈలోగా రైస్ తెచ్చేసి ఇందులో కలిపేసుకోవడానికి రెడీ చేసేసుకుందాం. తాలింపు మొత్తం బాగా చల్లగా అయిపోయింది. ఇది ఎందుకు చల్లగా అయిపోవాలని చెప్పానంటే ఈ రసాన్ని ఇందులో వేసేద్దాం. ముందు వేసామంటే ఇది ఉడికిపోతుంది కదా, ఉడికిపోయింది అంటే మరి ఇంకన్నీ రసం పులుపు అనేది పోతుంది అనమాట. అది అంత టేస్టీగా ఉండదు. పూర్తిగా చల్లగా అయిపోయింది అంటే టేస్ట్ అనేది సూపర్గా దీనికి పట్టేస్తుంది అనమాట. తాలింపు అంతటికీ బాగా పట్టేస్తుంది. ఇప్పుడు ఇగోండి, ఇది 1/2 కిలో రైస్ తీసుకుని రైస్ అలాగా వండి పెట్టాను అనమాట. అది అలా 1/2 కిలో రైస్ కూడా దీనికి పట్టేసింది. మొత్తం వేసేసాను. ఇది బాగా మనం కలిపేసుకోవడమే.
ఇగోండి ఇలా చూస్తుంటేనే నోరూరేటట్టు కమ్మటి వాసనతో మంచి టేస్టీ పులిహోర చూసారా. ఎంత ఇది చూస్తుంటే ఇలా ఉంది కదా, తినడానికి కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఈ పులిహోర ఇలా చేస్తే మా బాబుకి చాలా ఇష్టం అనమాట. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.